హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి క్లాత్ తక్కువైనా సరే మనం ఎలా జాయిన్ చేసుకోవచ్చు అనేది హ్యాండ్స్కి చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్స్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే మన హ్యాండ్స్ అనేది ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మన సైడ్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి, అంటే స్ట్రైట్గా లేదు కాబట్టి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ అంతా ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు బార్డర్ అనేది హాఫ్ వరకు లోపల ఫోల్డ్ చేసుకోవాలి. అంటే నేను ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనం మిషన్ లైన్తో స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి ఫస్ట్ మీరు. ఎందుకంటే కొత్తగా తెలియదు అనుకునే వాళ్ళు ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు మనకి లూజ్ అనేది సరిపోలేదు, క్లాత్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. మనకి చిన్న బ్లౌజ్ క్లాత్ అనేది తక్కువ వచ్చినట్లయితే మనకు ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, హ్యాండ్స్ చిన్నవే కానీ మనకి జాయింట్ వస్తుంది ఎందుకని అని అడుగుతున్నారు కదండి. జాయింట్ అనేది మనకి చిన్న హ్యాండ్స్ అయినా సరే లూజ్ అనేది ఒకవేళ ఎక్కువగా ఉన్నా సరే మనకి క్లాత్ కంపల్సరీ జాయింట్ చేసుకోవాలి. లేదా మీకు క్లాత్ అయినా తక్కువ వచ్చి ఉండాలి. మీకు క్లాత్ అనేది మనకి సన్నగా ఉండేవారు ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఎప్పుడు కూడా హ్యాండ్ దేనికైనా సరే 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. అదే లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోండి కంపల్సరీగా. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి మార్కింగ్ పైనుంచి. ఇప్పుడు చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి. 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నాకు సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కాబట్టి స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు ఇదే క్లాత్ని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకోండి. మెయిన్ మనకి పొడవు అనేది చూసుకోండి. మెయిన్ ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది పొడవు అనేది, కాబట్టి ఇదే పొడవుతో నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎందుకంటే మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే మీరు మా ఛానల్ని. ఇప్పుడు మనం కరెక్ట్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఫోల్డింగ్స్ చూసుకోండి, మనకి 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం
ఒక 2.5 ఇంచ్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మెజర్మెంట్తోనే. ఇది మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి, ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మన కటింగ్లో మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉంది, సరిపోతుంది. ఆ విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. ఈ విధంగా తీసుకోవాలి. లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి, అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్ కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా సన్నగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మనం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది 2 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దానికి మనం ఎలా జాయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది రైట్ సైడ్ మార్కింగ్ చేసాం కాబట్టి ఇటు సైడ్ వేసుకోండి. మనం ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనం ఇంటి దగ్గర ఉండే ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు. కిచెన్ వేర్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు చుట్టూరు కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కూడా స్టిచ్ అయిన తర్వాత పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కుట్లు అనేవి జాయింట్ చేసిన కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా మీకు సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు